వెదురుకుప్పం కార్వేటి నగరం మండలాలను తిరుపతి జిల్లాలో చేర్చాలని గంగాధర నెల్లూరులో జనసేన నేతలు ఆందోళన నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ యుగంధర్ పొన్న ఆధ్వర్యంలో వెదురుకుప్పం మండల కేంద్రంలో కూటమి నేతలతో కలిసి నిరసన దీక్ష చేపట్టారు. ఈ రెండు మండలాలను తుడా పరిధిలోని తిరుపతి జిల్లాలో చేర్చాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లకు విజ్ఞప్తి చేశారు. గత వైసీపీ ప్రభుత్వం స్వలాభం కోసమే దీనిపై నిర్ణయం తీసుకోలేదని ఆరోపిస్తూ అప్పట్లో ప్రశ్నించిన తమపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండల కేంద్రంలో వెదురుకుప్పాన్ని కార్వేటి నగర మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని నిరసన దీక్ష ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక నిరసన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు, ఆమర నిరాహార దీక్షలు చేసి కేసులు పెట్టించుకొని అక్రమ కేసులు బనాయించి మా మీద అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేశారు. గత ప్రభుత్వం ఈ రెండు మండలాలను తిరుపతి జిల్లాలో కలిపే సాహసం చేయలేదు. స్వప్రయోజనం కోసం దాన్ని పూర్తిగా వదిలిపెట్టారు. ఈరోజు మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు యువకాలంలో బాదురే బాదురి కార్యక్రమంలో కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు మండలాలను తిరుపతి జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు. ఈరోజు ఈ మండల కేంద్రం నుంచి మేము పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దయచేసి మంచి ప్రభుత్వంలో ఈ రెండు మండలాల ప్రజలు తిరుపతి జిల్లాలో కలపాలని ప్రాధేయపడుతున్నారు, అడుగుతున్నారు. అన్ని విధాలుగా ఈ రెండు మండలాలు తిరుపతి జిల్లాలో కలిపేటువంటి అవసరం, అత్యవసరం కూడా ఉంది. జనసేన పార్టీ ఆధ్వర్యం శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో ఘోర రోడ్డు